వెల్కమ్ టు మోస టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మోడీ ఆస్ట్రియా ఛాన్సలర్ మధ్య కీలక చర్చలు. లోక్సభలో డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులు విపక్షాల వ్యతిరేకత. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్ట్రాకర్లతో ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం భారత ఆస్ట్రియా సంబంధాలకు మరింత బలం చేకూర్చనుంది. నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బిల్లు కాపీని తగలపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ గురువారం నామక్కల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా నల్ల దుస్తులు ధరించి తన నిరసనను తెలిపారు. నల్ల జెండాను ఎగరవేసి బిల్లు కాపీని తగలబెట్టారు. ఈ క్రమంలో దీన్ని బ్లాక్ బిల్లుగా అభివర్ణించారు. வரைமுறை பெயரில் மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காது. தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும், தமிழ்நாடு வெல்லும், பறிக்காதே. தொகுதி வரைமுறை பெயரில் மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காது. தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும், தமிழ்நாடு போராடும், போராடும், தமிழ்நாடு போராடும், தமிழ்நாடு வெல்லும், வெல்வோம் ஒன்றாக, வெல்வோம் ஒன்றாக. డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. ఆ సమయంలో పలు పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం ఎందుకు తొందరపడుతుందని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ముందుగా జనగణన ప్రారంభించాలన్నారు. మహిళా రిజర్వేషన్ కు సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇస్తుందని, కానీ డిలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మహిళా కోటాను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు. ఒకవేళ జనగణన జరిగిన తర్వాత మేం కులగణన గురించి అడుగుతామని, అప్పుడు రిజర్వేషన్ సమస్య వస్తుందని, అందుకే మమ్మల్ని మీరు మోసం చేస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. समाजवादी पार्टी महिला आरक्षण के पक्ष में है और समाजवादी पार्टी का इतिहास रहा है कि हम लोगों ने हमेशा महिलाओं को आगे बढ़ाने के लिए काम किया है। हमारे नेता जिनकी विचारधारा पे हम लोग आगे बढ़ रहे हैं, डॉक्टर राम मनोहर लोहिया, उन्होंने हमेशा जेंडर जस्टिस और सोशल जस्टिस की बात की है। हम समाजवादी लोग जेंडर जस्टिस और सोशल जस्टिस के पक्ष में हैं और महिलाओं का आरक्षण 33% हो उसके भी पक्ष में हम लोग बोल रहे हैं। और ये लड़ाई हमारी निरंतर चल रही है और कहीं न कहीं आरक्षण हमारी पीढ़ी के आह्वान को और मजबूत कर रहा है। लेकिन जिस तरह की बातें हमें सुनने को मिल रही हैं, अब भारतीय जनता पार्टी नारी को नारा बनाने की कोशिश कर रही है।
भारतीय जनता पार्टी మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ బ్రతుకే ఒక అరాచకమని విమర్శించారు. 5 ఏళ్లు నిధులు బిల్లులు ఇవ్వకుండా జువ్వల దిన్నే హార్బర్ ను అడ్డుకుని మత్స్యకారుల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యానించారు. ఫిషింగ్ హార్బర్లలో ఎస్టిమేట్లు పెంచి కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. తాము శరవేగంగా పోర్టులు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామని, పూర్తి మౌలిక సదుపాయాలతో జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యాధునిక అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. స్థానిక ఫైర్ స్టేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పాల్గొన్నారు. వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఈ వాహనం అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంకా ఒక ఫైర్ ఇంజన్ అవసరం ఉందని, త్వరలోనే మరొక వాహనాన్ని కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వాహనం అందుబాటులో ఉండడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నానికి నూతనంగా కొత్త టెక్నాలజీతో మన ఫైర్ ఇంజిన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈవేళ ఎప్పుడూ ఓపెన్ చేసాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు కోన తాతారావు గారు రావడం చాలా సంతోషం. అలాగే స్టేషన్ ఆఫీసర్ గారికి, మన సిఐ గారు, నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, నర్సీపట్నం రూరల్ ఏరియాకి అంటే ఇప్పుడంటే బిల్డింగ్స్, హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చాయి, కానీ పూర్వం అన్ని ఊర్లో కూడా ఇంచుమించు కమల ఇల్లు ఉండి మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడేవారు, చాలా ఆస్తి నష్టం అవుతూ ఉండేది. అంచేత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద గత ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఫైర్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్వం నర్సీపట్నంలో చిన్న చిన్న వ్యాన్లు ఉండి, మీకు తెలుసు ఇక్కడ నర్సీపట్నం దగ్గర చుట్టుపక్కల ఇక్కడ సీలేరు దగ్గర నుంచి ఇటుపక్క ఏజెన్సీ వరకు, రావికాతం వరకు ఇవన్నీ కూడా ఫైర్ స్టేషన్ లేవు.
ఒక నర్సీపట్నమే. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఈ ఒక్క స్టేషన్ నుంచి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా 71 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా నర్సీపట్నం స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పాత బళ్ళు ఎన్నో ఉన్నాయి, అన్నీ కండెమ్ మీద అయిపోతుంటాయి, సర్వీస్ ఎక్కువై. అంచేత అప్పుడెప్పుడో నేను ఒకసారి లెటర్ రాశాను, ఒక అవసరం అని చెప్పి లెటర్ రాసినప్పుడు మరి ప్రభుత్వం అన్నీ స్పందించి కొత్త బండి కొత్త టెక్నాలజీతో వచ్చింది, చాలా సంతోషం. అయితే నేనేమంటానంటే మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ 2 బళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది, కొత్తగా వచ్చింది, ఇది కండెమ్ అయిపోద్ది. ఇంకా అందుకని ఎక్కువ దూరం వెళ్దాం, దగ్గరికి వెళ్ళాలి. కానీ అంటే ఇది కండెమ్ చేసి కొత్త బండి తీసుకొస్తే బాగుంటుంది ఒక నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే 2వ బండి కొత్త బండి తీసుకొస్తే. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హాస్పిటల్ కమిటీ తీవ్రంగా స్పందించింది. గత కొన్ని రోజులుగా సైకిల్ స్టాండ్ ఏర్పాటుతో పాటు ఇతర సౌకర్యాలపై వాట్సాప్ వేదికగా కొందరు తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. విషయాన్ని డిసిహెచ్ఎస్ గారి యొక్క అనుమతితో వాళ్ళ యొక్క ఆర్డర్ కాపీతోనే మనము ఇప్పుడు ఇవ్వటం జరిగినది. సో వాళ్ళు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వెహికల్ పెట్టి మళ్ళీ వెహికల్ వారు పని అంతా అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళే వరకు కూడా 10 రూపాయలు మాత్రమే. ప్రతి 2 గంటలకి 10 రూపాయలు అనేది కాదండి. అలాగే దాన్ని వాళ్ళు అడ్వాన్స్గా కట్టి మనకి హెచ్డిఎస్ లో డిపాజిట్ చేస్తాము ఆ మనీని. అలాగే ఇప్పుడు ఈ వెహికల్కి వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్ట్స్ తీసుకుని వాళ్ళ వెహికల్కి జాగ్రత్తగా వాళ్ళకి మళ్ళీ అందజేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళు మనకి ప్రతి నెల మినిమం అమౌంట్ ఇంతని మనకి హాస్పిటల్ హెచ్డిఎస్లో వాళ్ళు కట్టేస్తారు. ఆ మనీని అంతని హాస్పిటల్ డెవలప్మెంట్స్కే వాడటం జరుగుతుంది. ఇది ఏది చేసినా కూడా ప్రతిదీ రూల్స్ జీవో ప్రకారమే పైన అధికారుల యొక్క మద్దతుతోనూ అలాగే మన శాసనసభ్యుల వారి యొక్క మద్దతుతోనూ అన్నీ చక్కగా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఇలా పెట్టడం వలన ఉపయోగం ఏంటంటే వాళ్ళ వెహికల్స్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. అలాగే మనకి ఆ వెహికల్స్కి ఎంతసేపు వాళ్ళ. అందరికీ నమస్కారం. గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ బోర్డు యాక్టింగ్ చైర్మన్గా ఉన్న నేను గుడివాడ జోన్స్ దయానందని. ఈ మధ్య తరచుగా హాస్పిటల్ మీద దురుద్దేశంతో వాట్సాప్ మీడియాలో ఎక్కువ దురుద్దేశంతో కూడిన కథనాలు వస్తున్నాయి. ఇవాళ పొద్దున కూడా హాస్పిటల్ యొక్క సైకిల్ స్టాండ్ మీద వాట్సాప్ గ్రూపులో ఒక విషయం విన్నాము. దాని మీద వివరణ ఇవ్వడానికి గాను హాస్పిటల్లో అడ్వైజరీ బోర్డు సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, మెయిన్ స్టాఫ్ అంతా కూడా కూర్చొని ఒక వివరణ ఇద్దామన్న ఆలోచనలో ఉన్నాం. మేము అడ్వైజరీ బోర్డు కమిటీ ఫామ్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో గుడివాడ హాస్పిటల్లో ఒక దాదాపు 6 బళ్ళు పోయినాయి. అది 1 టౌన్లో కంప్లైంటు, 2 టౌన్ కంప్లైంటు. సూపరింటెండెంట్ గారు మేము పర్సనల్గా సిఐ గారితో మాట్లాడి డిఎస్పి గారికి చెప్తే వాళ్ళు మేము ఎంతవరకు చూస్తున్నామండి, మీరు కూడా మీ యొక్క హాస్పిటల్ ఆవరణలో భద్రత కల్పించుకోవాలి మీరన్న విషయం దాని మీద గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారిని అందరం వెళ్ళి కలవగా ఆయన యొక్క ఆదేశానుసారం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డిసిహెచ్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ హాస్పిటల్ సర్వీసెస్ వారి యొక్క అనుమతితో అడ్వైజరీ బోర్డు తీర్మానంతో హాస్పిటల్ సైకిల్ స్టాండ్ యొక్క నిర్ణయం తీసుకుంటాం జరిగినది. వేరే బయట పర్సన్స్కి టెండర్ పిలువగా 2 వచ్చారు. 2లో ఒకళ్ళకి హాస్పిటల్లో సైకిల్ స్టాండ్ ఇవ్వడం జరిగినది. పొద్దున వాట్సాప్లో వచ్చిన విధంగా
ప్రతి 2 గంటలకి 10 రూపాయలు తీసుకుంటూ అన్నారు అన్న వార్త వచ్చింది. అది పూర్తిగా అవాస్తవం. హాస్పిటల్కి పేషెంట్ తాలూకోళ్ళు కానీ పేషెంట్ కానీ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం నాంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చాగంటి కోటేశ్వరరావు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంటే నారాయణుడి దయతో భారత్ ప్రశాంతంగా ఉందన్నారు. పురాణంలో వెంకటేశ్వరుడి గురించి చెప్తూ, అది విగ్రహం కాదు, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. ఆయన అలా నిలబడాలనుకుని నిలబడ్డారు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని చెప్పారు. అటువంటి మహానుభావుడు సుదర్శన చక్రం పట్టుకుని నిలబడి ఉండగా మనందరినీ ఆయన నిరంతరం కాపాడతారు. అందుకే ప్రపంచంలో చాలా భాగం ఉద్విగ్నతలతోటి ఉండి యుద్ధ వాతావరణంలో నలిగిపోతుంటే మనందరం మాత్రం ఈ పాటి ప్రశాంతంగా ఉండగలిగాం. ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోగలిగామంటే సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువు ఉండడం, మనని కాపాడడం దానికి కారణం. కాబట్టి మనం చెయ్యగలిగింది ఆయన యందు భక్తితో ఆయన చెప్పినట్లు బ్రతికి ధార్మికంగా ఉండడమే మనం చెయ్యగలిగినటువంటి కర్తవ్యం. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషించి నమస్కారం చేసుకుని వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును అనంతపురం మాజీ మేయర్ వసీం తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరిని విజయవాడలోని ఆయన నివాసం వద్ద పోలీసులు చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అరెస్టు సమయంలో సరైన చట్టపరమైన విధానాలు పాటించకుండా ఆయన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థను పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని దెబ్బతీస్తుందని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే ధోరణిలో జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాలక పార్టీ తీసుకున్న చర్యగా అభివర్ణించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా కూడా పనిచేసిన వ్యక్తి పూడి శ్రీహరి గారిని ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేసిన విషయం కూడా యావత్ రాష్ట్రం కూడా నిన్న చూడడం జరిగింది. నిన్నటి రోజున శ్రీహరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నివాసంకి వెళ్ళి కలిసి వాపసు మరి ఇతని ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన కార్ని ఆపి అక్కడ ఉన్నట్టు ఆయన కార్లోంచి బయటికి బలవంతంగా తీసుకెళ్ళి పోలీసు వాళ్ళ కార్లో తీసుకెళ్ళే విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాం. అతనితో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా బెదిరించి ఇతన్ని తీసుకుని వెళ్ళిన విషయం కూడా మనం చూసాం. ఇతను తీసుకుని వెళ్ళడమే కాకుండా మరి కొంతమంది పోలీసులు శ్రీహరి వారి ఇంటికి వెళ్ళి ఇంట్లో సోదాలు చేసిన విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాం. కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారంటే కన్నా ఏం చెప్పకపోవడం కూడా ఏ విధమైన రాజ్యాంగం వీళ్ళు నడిపిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల. కేవలం కక్ష సాధింపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వారి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే వాళ్ళని అప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటే
వాళ్ళని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని కూడా అనుమానం కలుగుతుంది ఈరోజు. అసలు పోలీస్ అనేవారు న్యాయం వైపు ఉండాలి. కేవలం వాళ్ళు కూటమి ప్రభుత్వానికి చూసుకొని ఏ విధంగా కూటమి నాయకులు చెప్తున్నారో ఆ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జువెల్ దిన్నాకి షిప్పింగ్ హార్బర్కి సంబంధించి అక్కడ అన్యాయాలకు గురవుతున్నారని చెప్పేసి కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే ఆయన వెళ్తారో జనం ఏ విధంగా వస్తున్నారో, జనసముద్రం ఏ విధంగా ఉందో కూడా ప్రజలందరికీ తెలుసు. వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ అగ్నిమాపక వారోత్సవాలు అనంతపురం పట్టణంలో జరుగుతున్నాయి. అనంతపురం పట్టణంలో నిర్వహించిన వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యార్థులకు, అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని కళ్ళకు కట్టినట్లు చేసి చూపించారు. అలాగే వంట ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు జరిగే ప్రమాదాల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ సిబ్బంది వివరించారు. అనంతపురం పట్టణ ప్రజలకి అనంతపురం అగ్నిమాపక శాఖ తరపున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఏప్రిల్ 14th నుండి 20th వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అపార్ట్మెంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్స్లో చేస్తున్నారు. అందులో భాగంగా అనంతపురంలో కూడా మనకి ఈ పద్మావతి ఎన్క్లేవ్ అని చెప్పేసి, తర్వాత ఈ పక్క అపార్ట్మెంట్లు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రజలంతా వచ్చినారు. వీళ్ళకి వంట చేసేటప్పుడు ఏమేం పొరపాట్లు చేస్తారు, లేదా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ని ఎలా డీల్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటి, వీటి పట్ల అవగాహన కల్పించడానికి ఈరోజు అనంతపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అధికారి అందరూ వచ్చి ఇక్కడ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇక్కడ వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి, గ్యాస్ ఒకవేళ లీక్ అయినప్పుడు ఎక్కడ ఎలక్ట్రికల్ లైట్లు ఆన్ చేయాలా, ఆఫ్ చేయాలా, లేదా డోర్స్ ఓపెన్ చేయడము, విండోస్ ఓపెన్ చేయడము, అదేవిధంగా ఎటువంటి స్విచ్ ఆపరేషన్లు చేయకుండా ఉండడము, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీళ్ళకి విశదీకరించి ప్రాక్టికల్గా వాళ్ళతో కూడా చేపించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనము ఒకవేళ ఈ అపార్ట్మెంట్లో ఏదైనా ఫైర్ అయ్యి ఇప్పుడు చాలా చోట్ల కొంతమంది అక్కడ ఉన్నటువంటి మార్గాలు బ్లాక్ అయిపోవడం వల్ల ఏం చేయాలో తెలియక కొంతమంది పైనుంచి కిందికి దూకేస్తున్నారు. అట్లా దూకి కింద పడి చనిపోవడం ఇవి కూడా జరుగుతుంది. అట్లా జరగకుండా ఇప్పుడు మనకి డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ చేస్తున్నాం. మేము పైనుంచి కిందికి మన దగ్గర అందుబాటులో ఎటువంటి నిచ్చెన కానీ ఎటువంటి స్టెప్స్ కానీ లేనప్పుడు ఒక చీరల సహాయంతో, ఎందుకంటే ముఖ్యంగా మా డీజీ గారు పివి రమణ గారు యొక్క వినూత్నంగా జరపాలి ఈసారి అని చెప్పి ఆదేశించడం వల్ల ఇటువంటివి కూడా మేము ధైర్యం చేసి చేస్తున్నాము. పబ్లిక్ని పైనుంచి కూడా కిందికి దించడం, ఏదైనా ఎమర్జెన్సీలో ఒక చీరలను ఉపయోగించి పైనుంచి కిందికి ఎలా దిగి రావాలి, లేదా పంచెల్ని తాడులాగా ఉపయోగించి పైనుంచి కిందికి ఎలా దిగి రావాలి అనేది డెమాన్స్ట్రేషన్ చేసి కూడా ఇప్పుడు చూపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ విజయవంతంగా ముగిసింది. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు ఈ విన్యాసాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా బారువ నుంచి శ్రీహరికోట వరకు సుమారు 1054 కిలోమీటర్ల తీరేఖలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. దాదాపు 1750 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఐజీపీ గోపీనాథ్ జెట్టి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాగర్ తీర భద్రతలో ఉన్న లోపాలను గుర్తించి బలోపేతం చేయడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా 14 ప్రాంతాల్లో చొరబాటు ప్రయత్నాలు చేస్తున్న రెడ్ ఫోర్స్ ను బ్లూ ఫోర్స్ సమర్థంగా అడ్డుకొని 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు సాగిన ఈ ఎక్సర్సైజ్ విజయవంతంగా పూర్తయింది.
విశాఖపట్నంలో తెలుగు భాష రక్షణ కోసం మరోసారి ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుంది. తెలుగుదండు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ మాతృభాష అభివృద్ధిపై ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతుందని విమర్శించారు. ఈ నెల 19న విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో మాతృభాష అభివృద్ధికి మార్గమేమి అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సూచనలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరు కానున్నారని వెల్లడించారు. మాతృభాష మనుగడ కోసం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించి ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాషాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన తెలుగుదండు ఆధ్వర్యంలో మనం ఈ నెల 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం మన విశాఖ పౌర గ్రంథాలయంలో మాతృభాషాభివృద్ధికి మార్గమేమి అంటూ మన తెలుగు భాష రక్షణ కోసం ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశాం. కారణం ఏంటి అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినప్పటికీ తెలుగు భాష రక్షణ గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ ఆ రక్షణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కాబట్టి మరొకసారి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతూ దానికి ఆలంబనగా రేపు ఆ వేదిక మీద మన కవులు, కళాకారులు, భాషాకారులు అందరూ కూడా సూచనలు, సలహాలు ఇస్తారు. వారి యొక్క సూచనలు, సలహాల మేరకు మనం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఆ వేదిక నుండి సిద్ధం చేసుకుని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడతాం. ఒక దీక్షా కార్యక్రమాన్ని 1,00,000 సభ్యత్వాలతోటి, 1,00,000 గొంతులతోటి తెలుగు తల్లి ఆర్తిని కూటమి ప్రభుత్వానికి వినిపించడానికి తెలుగుదండు సిద్ధమవుతుంది. కాబట్టి తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సూచనలు, సలహాలను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్ర నిర్మాణానికి విఘ్నాలు తొలగాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద చెరువు వద్ద నిర్మించనున్న 108 అడుగుల శివపార్వతుల విగ్రహాల నిర్మాణం సాఫీగా సాగాలని స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు ప్రార్థనలు చేశారు. శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు పాలాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలు తొలగాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. సృష్టి క్షేత్రం పూర్తయితే నర్సీపట్నం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం కట్టడానికి అయ్యన్న పాత్రుడు గారి కుటుంబం సంకల్పించి శంకుస్థాపన కూడా జరిగింది. జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అది ఆపాలని, నర్సీపట్నం అభివృద్ధి చెందకూడదని ఒకే ఒక నర్సీపట్నం జనాల మీద కక్ష కట్టుకొని ఈరోజు అది ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటానంటే, ఈయన నర్సీపట్నం ప్రజల మీద, నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నర్సీపట్నం ప్రజల మీద ఎటువంటి ఆపేక్ష కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఆయనకి లేదు. పూర్వం ద్వారకలోని ముసలం పుట్టిందంట ప్రజల నాశనానికి. అలా నర్సీపట్నం వినాశనానికి పెట్ల గణేష్ నర్సీపట్నం వచ్చాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అది జరిగిన అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే అయ్యప్ప స్వామి గుడిని అతనికి దేవుడి మీద భక్తి లేదని చెప్పడం కోసం ఏదో కొత్తగా మతం తీసుకున్నాడు, బొట్లు ఎక్కువ పెట్టాడని చెప్పేసి మన శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బలిగట్టం శివాలయం దగ్గరికి వెళ్ళి పెద్ద అడవడి చేస్తున్నాడు. ఏమని, ఇక్కడ కట్టండి అని. ఇక్కడ కట్టాలో ఎక్కడ కట్టాలో అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి తెలుసు, అధికారులకి తెలుసు, నిపుణులు వచ్చారు నర్సీపట్నం. నీకు తెలియదు కావాలా, 4-5 ప్లేసులు చూపించారు అయ్యన్న పాత్రుడు గారు. ఎక్కడ కడితే బాగుంటుంది, ఎక్కడ కడితే నర్సీపట్నం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అయ్యన్న పాత్రుడు గారు అందరికీ చూపించారు. అందరికీ చూపిస్తే అక్కడ అందరూ కలిపి అక్కడ నిర్ధారించారు పెద్దలు కూడా, ఇక్కడైతే బాగుంటుందండి, పంచభూతాలు ఇక్కడ ఉన్నట్టుంటాయి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం అన్ని కూడా ఇక్కడ కలిసినట్టుంటాయి, సూర్యోదయం కూడా బాగుంటుంది, ఇక్కడ కడితే పర్యాటక కేంద్రంగా నర్సీపట్నం అభివృద్ధి అవుతుందని ఆలోచించి అక్కడ నిర్ణయించారు. ఇదే నువ్వేంటంటే నర్సీపట్నం ఎప్పుడైతే తట్టుకున్నావో నీకు అరాకొరాగా ఉన్న ఇల్లు పూర్తిగా సంకనాకపోయింది నర్సీపట్నం నియోజకవర్గంలో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను కట్టొద్దని అనలేదు, ఇక్కడ కట్టండి అని చెప్తున్నావు. నేను చెప్తాను ధనుడిలో పెద్ద చెరువు పక్కన కట్టేయండి అలాగని చెప్పేసి చిన్న చీ అంటారు. ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడానికి చూడకు. నర్సీపట్నం ప్రజలకు అందరికీ తెలుసు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి. నీకు దేవుడు అంటే భక్తి లేదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు. ఇదే అయ్యప్ప స్వామి గుడి కూల్చేయడానికి ప్రయత్నం చేసాం నీ ప్రభుత్వంలో. మేము టైం అడిగాం, ప్రాణప్రతిష్ఠ చేసే అమ్మవారిని మార్చాలంటే బోల్డ్ కార్యక్రమాలు చేయాలి, మేము సిద్ధాంతాలను తీసుకొస్తాం, కంగారు పడండి అంటే నేను టైం కూల్చేస్తానని. ఇవి ఇప్పటి వరకు బోల్డ్ అప్డేట్స్. నమస్తే.